హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని సత్యానంద ఆశ్రమం పీఠాధిపతి విశ్వకాస్ తీర్థస్వామి అన్నారు. రుద్రంగి హైస్కూల్ ప్రాంగణంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ 100 స్థాపన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వకా తీర్థస్వామి, ఆకు రాజేందర్ విభాగ సేవా ప్రముఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణ, సేవా గుణం కలగాలంటే పిల్లలందరినీ ఆర్ఎస్ఎస్ శాఖకు పంపించాలని అన్నారు. 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు. హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తుందని, హిందుత్వం జీవన విధానం విశ్వశాంతికి ఆధారమని, దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సామరస్యతను, కుటుంబ జీవన విలువలు, స్వ ఆధారిత జీవనం మరియు పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించబడాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జన జాగరణ చేపట్టబోతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ను ప్రజలకు చేరువ చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి స్వయం సేవకులు పాల్గొన్నారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం అన్న గొంతు మనదిరా. కార్యక్రమానికి వచ్చినటువంటి మాతలు తమ తమ స్థానంలో కూర్చోవాలి. అదేవిధంగా వారికి మన యొక్క శ్రీ సత్యానంద ఆశ్రమంలో ఉంటారు. నాకు కుడివైపులో ఉన్నటువంటి వారు ఆదరణీయ శ్రీ ఆకు రాజేందర్ గారు. వారు 26 సంవత్సరాలుగా స్వయం సేవకు, అదేవిధంగా ఈ మోడల్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయులుగా బాధ్యతలో పనిచేస్తున్నారు. మొదట్లో సేవా ప్రముఖ యథా యథాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఏ సమయాల్లో అయితే ఎప్పుడెప్పుడైతే ఈ ధర్మానికి సంకటం కలుగుతుందో, ఇబ్బంది కలుగుతుందో, ఆ సమయాల్లో ప్రత్యక్షంగా నేనే ఈ భూమిపైన అవతరించి ఆ ధర్మాన్ని నిలబెడతాను అని చెప్పేసి ప్రత్యక్షంగా భగవంతుడే భగవద్గీతలో. ప్రస్తుత సమయంలో సమాజం అంతా కూడా నవరాత్రి కార్యక్రమాలు నిర్వహించుకుంటుంది. అమ్మవారు మనకు 8 చేతులతో, ఆ 8 చేతుల్లో కూడా అస్త్రాలతో కనబడుతుంది. ఈ విజయదశమి ఏదైతే ఉందో